హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనములు, శుభములు దేవుడు కలుగ చేయను గాక. ఆమేన్. చూడండి ప్రేమల దేవులారా, దేవుడు తన రాజ్యానికి వారసులుగా చేస్తానికి చూద్దాం. మనం బైబిల్ గ్రంథంలో కొలస్సీలకు రాసిన పత్రిక కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. చప్పలు కొట్టి ప్రభుని కనపడాలి. చూడండి, దేవుడు ఎందుకనంటే మనము ఒకప్పుడు ఎందుకనంటే మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి, అంటే లోకములో నుండి, పాపము నుండి ఏం చేసిందంటే విడుదల కలగజేసి అయితే తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యవాసులుగా చేసెను. అంటే ఈ దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా చేసడానికి మొదటగా ఏం కావాలంటే దేవుడు ఎవరు అని అంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ప్రజల హల్లెలూయా. దేవుడు పరిశుద్ధుడు అని పరమదూతలతో పొగడబడుతున్న దేవుడు. ఆయన పరిశుద్ధుడు. ఎందుకనంటే ఆయన పరిశుద్ధుడు అని దేవుని యొక్క లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. ఈ లోకములో దేవతలు అనబడిన వాళ్ళు చాలామంది పరిశుద్ధులు లేరు. కానీ దేవుడు ఒక్కడే నేను పరిశుద్ధులను. ఎక్కడ చూసినా నేనే అంటాడు. ఎప్పుడైనా కానీ యెషయా గ్రంథంలో చూస్తే ఏమంటాడంటే నేనే. ఎందుకనంటే నేను దేవుడనైనా యెహోవానగు నేనే అంటే దేవుడు ఎవరంటే ఆయన పరిశుద్ధుడు, ప్రేమని తెలిపారు. అయితే దేవుని రాజ్యానికి వారసులుగా మనం ఉండాలి అని అంటే, దేవుని యొక్క వారసులుగా, దేవుని యొక్క రాజ్యముగా మనం కట్టబడాలి అని అంటే దేవునికి తగినట్టుగా మన జీవితం ఉండాలి. దేవునికి తగినట్టుగా మన జీవిత విధానాన్ని మనం ఏం చేయాలంటే మనము సరి చేసుకోవాలి. అంటే దేవుడు తన ప్రజలను ఎక్కడి నుంచి విడిపించాడు? అంధకార సంబంధమైన క్రియల నుండి, అంటే పాపము నుండి, లోకము నుండి, శాపము నుండి, అపవిత్రత నుంచి, కీడు నుంచి నిన్ను విడిపించినప్పుడు నువ్వేం కావాలంటే పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడాలి. నీ మాటలు పరిశుద్ధంగా ఉండాలి, నీ ఆలోచనలకు పరిశుద్ధంగా ఉండాలి, నీ క్రియలు పరిశుద్ధంగా ఉండాలి, నీ నడవడిక పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు పరిశుద్ధతను ఏం చేయాలంటే ఎప్పటికీ పెంచుకోవాలి. నీ పరిశుద్ధమైన జీవితాన్ని ఏం చేయాలంటే పెంపొందించాలంటే పెంచాలి. నువ్వు పరిశుద్ధుడుగా నువ్వేం కావాలంటే దినదినము ఎదగాలి. ఎందుకనంటే పాపము చెయ్యకుండా, లోకాశల్లో పడిపోకుండా నువ్వు మరలా దేవుడు విడిపించినప్పుడు విడిపించినట్టుగానే ఉండాలి. ప్రజల హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటాడంటే ఆయన మనలను అంధకార సంబంధమైన అంటాడు. అందుకే మనం యేసు ప్రభు పుట్టగానే ఏమంటాడు అక్కడ మనం కనుక చూస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం కనుక చెప్తే అక్కడ ఏమంటాడంటే ఆయన తన ప్రజల పాపములో నుండి విడిపించాడు. చదవమాట. యేసు అంటే రక్షకుడు అని అర్థం. ప్రేమని తెలుదా అంటే అయితే తన ప్రజలను విడిపించడానికి ఆయన ఈ లోకములో ఏం చేసినంటే కన్యక
యందు ఏం చేశాడంటే ఆయన జన్మించాడు. ఎలాగా జన్మించాడు? పరిశుద్ధుడుగా జన్మించాడు. పరిశుద్ధుడిగా జన్మించాడు. అయితే పరిశుద్ధుడిగా జన్మించాడు కాబట్టిగా ఆ కన్యక గర్భం ఎలా దాల్చింది? పరిశుద్ధాత్మ వలన. లూకా సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త 1వ అధ్యాయము చూడండి ప్రేమ దేవుడా, 35వ వచనమా. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. చపాలు కొట్టి ప్రభుని కనబడతాడు. అంటే మనం ఏం కావాలంటే మనము రక్షణ పొంది రక్షణ మారు మనసు పొంది రక్షణ పొంది మనం ఏం కావాలంటే బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసము తీసుకోవడం అంటే రక్షణ పొందిన నీవు బాప్తిసం తీసుకోవడం అంటే ఏంటిది? క్రీస్తును ధరించుకోవడం. అంటే బాప్తిసము ద్వారా నువ్వేమి చేస్తున్నావు అంటే బాప్తిసము ద్వారా నీవు ఏం చేస్తున్నావు అంటే నీ పాపాలను సమాధి చేస్తున్నావు. ఫస్ట్ ముంచినప్పుడు ముంచగానే ఏం చేసి నీటి బాప్తిసం ద్వారా ఏం చేస్తున్నావు? ఇక నువ్వు యేసుక్రీస్తు ఎలాగైతే ఆయన సమాధి చేయబడి తిరిగి 3వ దినమున ఎలాగైతే లేపబడిండో నువ్వు కూడా క్రీస్తును అంగీకరించినప్పుడు నీ పాపాన్ని లోకాన్ని నువ్వు సమాధి చేస్తేనే పరిశుద్ధంగా జీవించగలుగుతావు. ప్రజలారా హల్లెలూయా. నువ్వు వాటిని సమాధి చేయకుండా పరిశుద్ధంగా బ్రతకలేవు. పరిశుద్ధంగా నువ్వు జీవించలేవు. అందుకే కుమ్మరి పురుగు బురదల్నే ఉంటుంది, బురద మాత్రము అంటించుకో. దేవుని పిల్లలు ఏం కావాలంటే లోకంలో ఉంటాను, లోకాన్ని పాపాన్ని లోకంలో ఉన్న పాపాన్ని కానీ శాపాన్ని కానీ అపవిత్రతని కానీ అంటించుకోరు. అందుకే యోహాను ప్రవక్త భక్తుడు ఏమంటాడంటే దేవుని మూలంగా పుట్టిన వాడెవడును పాపము చేయడు, దుష్టుడు ముట్టకుండానాట వాడు తనను తాను భద్రపరుచుకుంటాడు. ప్రజలారా హల్లెలూయా. అంటే మనం ఏం కావాలంటే పాపం విషయమై లోకం విషయమై దీన్ని సమాధి చేయకుంటే ఏం చేస్తా అంటే చనిపోయిన శవాన్ని సమాధి కనుక చేయకుంటే కంపు కొడుతుంది. అయితే నీ జీవితం కూడా ఇతరులకు సువాసన ఇవ్వదు, కంపు కొడుతా అంటది నీ జీవితం. అంటే నీవు ఒక దుర్వాసన కొట్టిన వ్యక్తిగా నువ్వు కనబడతా అంట. ఎందుకనంటే ఆ పాపము ఏం చేస్తా అంటే వాసన వస్తా అంటది, వాసన వస్తా అంట. అందుకే మనం ఏం కావాలంటే దేవుడు ఎలాగో అంటే ఆమె పరిశుద్ధుడు కనుక మనము ఏం కావాలంటే పాపాన్ని లోకాన్ని సమాధి చేస్తేనే నువ్వు మరలా తిరిగి లేవడం ఏంటంటే పరిశుద్ధంగా నేను ప్రభు కొరకు జీవిస్తా. చెప్పు గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధంగా ప్రభు కొరకు నేను జీవిస్తా. ఎందుకనంటే క్రీస్తు మృతి నుండి ఏం చేసిండమ్మా? సమాధి చేయబడి తిరిగి లేచిండా లేవలేదా? అంటే బాప్తిసంలో ఉన్న అనుభవం కూడా అదే. బాప్తిసము తీసుకున్న అనుభవం కూడా ఏంటిది అని అంటే అదే. చాలామంది ఏం చేస్తున్నారంటే మళ్ళా బాప్తిసం తీసుకున్నారు, మళ్ళా పాపాలు చేస్తూ ఉన్నారు, అబద్ధాలు ఆడుతూ ఉన్నారు, లోకంలో అన్నీ చేసి నువ్వు మారనట్ట. అప్పుడు గట్లే ఉండి ఇప్పుడు ఇట్లే ఉండి. నీ వల్ల దేవునికి ప్రయోజనము. అయితే మనం యేసు ప్రభు చూస్తే ఎందుకనంటే మనం బైబిల్ గ్రంథంలో చూడండి ప్రేమ దేవుని ద్వారా మనం కనుక చూస్తే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము
6వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం మెల్లగా. క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొందుతుందని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తీసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. పాతి పెట్టబడినమా? పాత మాటలు, అబద్ధాలు, పాపము, లోకంలో ఉన్న అన్నీ ఏం కావాలంటే అవి పాతి పెట్టాలి, సమాధి చేయబడాలి. అయితే మనం ఇక్కడ చూడండి, ఎందుకనంటే యేసు ప్రభుల వారు ఇలాగనే ఆయన చేసినట్టుగా మనం ఏం కావాలంటే సమాధి చేయబడిన తర్వాత మనం ఏం కావాలి అంటే మనం ఇక్కడ 13వ వచనం కనుక చూస్తే, మరియు మీ అవయములను దుర్నీతి సాధనాలుగా ఏంటిదమ్మా పాపమునకు అప్పగించద్దు, పాపానికి అప్పగించద్దు, లోకానికి అప్పగించద్దు, అపవిత్రతకు అప్పగించద్దు, అన్యాయానికి అప్పగించకూడదు. చూడండి మంచి మాట. ఎందుకంటే మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేనికట దేవునికి అప్పగించుకొని నీతికి సాధనాలుగా మార్చబడండి. ప్రజలు హల్లెలూయా అంటే మిమ్మల్ని మీరు, నేను సజీవుడు, ఎందుకంటే సజీవుడను అంటే దేవుడు సజీవుడు, ఆయన పరిశుద్ధుడు కనుక. ఎందుకనంటే ఆ బాప్తిస్మం ద్వారా ఏం చేసిందంటే మనము సమాధి చేయబడి పరిశుద్ధంగా జీవించడానికి నిలవాలి. అప్పుడు మనం సజీవులుగా మిమ్మల్ని మీరే అప్పగించుకోండి. ఏ దేవునికి అట దేవునికి మనం అప్పగించుకోవాలి. ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే దేవునికి అప్పగించుకోవాలి. దానియేలు కనుక చూస్తే దేవునికి అప్పగించుకొని దానియేలు జీవితము ఏం చేసిందంటే దానియేలు లోపల ఏ లోపము లేదన్నట్టుగా దేవుని యొక్క లేఖన భాగాలు సెలవిస్తాడు. దానియేలు ఏ లోపము లేని వ్యక్తిగా, అంటే ఆయన నిర్దోషమైన వ్యక్తి, ఏ దోషము లేనివాడు. ఇటు చూడమ్మా, ఏ పాపము లేనివాడు. అయితే ఆ దానియేలులాగా మనం ఏం కావాలంటే ప్రభు కొరకు నిలబడాలి. ప్రభు కొరకు నిలబడాలి. దానియేలు ఎందుకనంటే దానియేలు ఒక తీర్మానం ఏం కాదంటే ఏం చేసినా ఆయన పరిశుద్ధంగానే జీవించాలి. దానియేలు జీవితంలో ఎందుకనంటే తాను పరిశుద్ధంగా జీవించాడు. అయితే తర్వాత ఆ పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడిన మనం ఏం కావాలంటే లోకములో ఉంటున్నాం కాబట్టిగా మరలా పాతయి ఆకర్షిస్తా అంటే మనం ఏం కావాలంటే వాటిని కట్ చేయాలి, వాటిని దూరము చేయాలి అని అంటే నెంబర్ 1 దేవుని యొక్క వాక్యము హృదయంలో ఉంచుకోవాలి. అక్కడ మాట్లాడుతూ ఉంటాడు 119వ కీర్తన 11వ వచనం, నా హృదయంలో, ఎందుకనంటే పాపము చేయకున్నట్టు. చదవమా 119వ కీర్తన 11వ వచనం. చూడండి, పాపము జరగకుండా ఉన్నట్లుగా మొదటగా నువ్వు వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని బాగా వినాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యానుసారంగా నువ్వు నడవాలి. హల్లెలూయా అంటే దానియేలు జీవితం అంతే. అయితే దానియేలు మరొకటి చేసాడు. చూడండి, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనం. గనుక నీవు తడువు చేయట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసము పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను.
ఏంటిది? బాప్తిసం అంటే ఏంది? బాప్తిసం అంటే ఏంటిది? ఆలస్యము చేయకుండా, తడువు అంటే తడువు చేయకుండా ఏం చేశా అంటే, తడువు ఎందుకంటే బాప్తిసం విషయంలో నువ్వు తడువు ఆలస్యం చేయకూడదు. కొంతమంది బాప్తిసం అంటే ఇప్పుడేనా అయ్యా మా బిడ్డకు వయసు వచ్చిందా, సినిమాలు చూడటానికి వయసు వచ్చిందా, మరి సీరియల్ చూడటానికి వయసు వచ్చిందా, గాలి కబుర్లు చేసడానికి వయసు వచ్చిందా, వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి వయసు వచ్చిందా, నీకు తెలియకుండానే మరొక వ్యక్తిని ప్రేమించడానికి వయసు వచ్చిందా? అయితే ఈ తడువు బాప్తిసం వచ్చేసరికి తడువు చేస్తా అంటారు. అయితే తర్వాత వాళ్ళు ప్రార్థన చేస్తానికి తడువు చేస్తా అంటారు. అందుకే బైబిల్లో ఒక నీతిమంతుని కుటుంబమే, నీతిమంతుడే ఆయన ఏం చేసిండంటే, చిన్న సమస్య రాగానే ఆయన పరిశుద్ధుల సామాసాన్ని కోల్పోయి ఏం చేసిందంటే, దేవుడు నాశనం చేసే పట్టణాన్ని కోరుకొని ఆయన ఏం చేసిందంటే, సామాసము దూరం అయిపోయింది, ప్రార్థన దూరం అయిపోయింది, పరిశుద్ధత దూరం అయిపోయింది, పవిత్రమైన బంధము దూరం అయిపోయింది, సంఘ సావాసము దూరం అయిపోయాడు. దూరం అయిపోయి ఏమైపోయాడు? తర్వాత దూరంగా అంగనే దేవదూతలు కూడా దిగి వచ్చేసి, దేవదూతలు కూడా వచ్చి ఏం చేశారంటే, ఈ దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతా ఉన్నాడు, అగ్నిగంధములు కురిపించబోతా ఉన్నాడు, ఈ పట్టణం నుంచి రా అంటే ఆయన ఏం చేసిందంటే, అయ్యా తడువు చేశాడు, ఆలస్యం చేసాడు. ఎందుకు, ఎక్కడికి ఆలస్యం చేశాడు? దేవదూతలు తట్టి, నువ్వు స్థలాన్ని దాడు, దేవుని రమ్మంటా ఉన్నాడు, దేవుని సన్నిధిలోకి రా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, దైవ సన్నిధిలో నువ్వు జీవించు, ఒకప్పుడు ఎంత పరిశుద్ధంగా జీవించేవాడవై అని దేవదూతలు తట్టినా కానీ దేవదూతలకే సమాధానం చెప్తా ఉన్నాడు. అయ్యా ఏంది, అలా కాదయ్యా, ఇలా కాదయ్యా, నేను పారిపోనయ్యా అని చెప్తా ఉన్నాడు. ఆ యొక్క ఆఖరికి అలా వచ్చినప్పటికీ, బలవంతంగా దేవదూతలు తీసుకొచ్చినప్పటికి కూడా భార్య ఏమైపోయింది? వెనకబడిపోయింది. దేంట్లో వెనకబడిపోయింది? వెనుకకు చూసింది. వెనుకకు చూడకుండా నువ్వు దేవునితో నడవమ్మంటే వెనుకకు తిరిగింది, వెనుకకే అయిపోయింది, లోకాశలో పడిపోయింది, ఉప్పు స్తంభంగా మారింది. స్తంభం కదులుతుందా? కదలదు. అందుకే ఈనాడు ప్రజల విశ్వాసులు ఏమైపోయిందంటే, వెనుక తట్టు చూసి ఉప్పు స్తంభంలాగా, లోతు భార్యలాగా తయారైపోయింది. ఎందుకనంటే ఆలస్యం చేసిండు. ఆ ఆలస్యం వెనుక పిల్లలు పాపంలో పడిపోయారు. నీతిమంతుడే. అందుకే ప్రేమిని దేనివారా అక్కడ చూస్తే, నీవు తడువు చేయట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసుకో. బాప్తిసము, ప్రార్థన. ఎందుకనంటే నువ్వు సమాధి చేసి ఇక పాపం ఏం చేయాలంటే ఏలకుండా వాక్యాన్ని హృదయంలో ఉంచుకో, తర్వాత ప్రార్థన ద్వారా నీ పాపాన్ని కడిగి వేసుకో. హల్లెలూయా. చాలా మందికి ఎందుకనంటే ఇది ప్రార్థన చేయరు గనక పాపము కడగబడదు, పాపం వినరు గనక, పాప వాక్యాన్ని అనుసరించరు గనక పాపం వాళ్ళ లోపల విలయతాండం అవుతా ఉంది. అందుకే ప్రేమ దేని ద్వారా ఎందుకు దేవుడు నిన్ను పిలిచింది ఎందుకు అనేది మన సత్యాలను మనం గమనించాలి. ఇక్కడ చూడండి, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడు చూడండి. 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుదాం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలగుటకు నియమించలేదు.
నేను గతంలో కూడా చెప్పాను. ఎందుకంటే దుష్టుడు మరణం నందుల చేత నాకేమీ సంతోషము కాదు, కానీ వాని ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుడే నాకు సంతోషం. అంటే దేవుడు సంతోషించే విధంగా నీవు, నీ పిల్లలు, నీ కుటుంబము జీవించాలి. ప్రజల హల్లెలూయా. అందుకే రేపటి దినంన ఏం చేసినంటే ఇక్కడ మనం గనక చూస్తే ప్రేమ ద్వారా దేవుడు మన రక్షణ పొందడానికి పిలిచింది, కానీ ఉగ్రత పాలవడానికి మనలను పిలవలేదు. అందుకే ఈ కడవరి దినాల్లో మనం ఉన్నాము, చాలా భయంకరమైన దినాల్లో. అయితే మనము దేవుని యొక్క రాజ్యానికి ఎందుకనంటే బాప్తిసం ద్వారా ఏం చేయాలంటే తీసుకున్న మనము ఒకటి వాక్యము, రెండవది ప్రార్థన ద్వారా మనం కడగబడతాం. ఎప్పటికి కడగబడతాం? నువ్వెంత వాక్యం చదువుతావో వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడతాడు. చూడండి బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో చూడండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. అతడు ఇలాగ నాతో చెప్పెను, మీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుకొని వాటిని తెలుపు చేసుకొనేది. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి పగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును. చూడండి ప్రేమ దేవులారా, చూడండి, వాళ్ళు గొర్రె పిల్ల రక్తంలో కడగబడిన వాళ్ళు. అంటే వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా ఏం చేయాలంటే నువ్వు కడగబడాలి. కొన్ని శ్రమలు వచ్చిన నీ జీవితంలో, శ్రమల ద్వారా కూడా నువ్వు పరిశుద్ధపరచబడతాడు. శ్రమల ద్వారా కూడా నువ్వు పరిశుద్ధపరచబడతాడు. ఎందుకనంటే పరిశుద్ధత, దేవుడు పరిశుద్ధుడు కనుక మనము దేవుని రాజ్యానికి మనం వారసులుగా ఉండాలంటే పరిశుద్ధత కలిగి జీవించాలి. ప్రజలారా హల్లెలూయా. రెండవ మాట ఏంటంటే మనము ఆ ఒడ్డు నుంచి బయలుదేరిన తర్వాత ఏం చేయాలంటే, తర్వాత యేసు ప్రభుల వారు కూడా ఏం చేశారంటే యోహాను చేత బాప్తిసం తీసుకొని అయితే తీసుకున్న తర్వాత ఏం చేసిందంటే బాప్తిసం తీసుకొని ఏం చేసిందంటే ఒడ్డుకు వచ్చేసరికి పరిశుద్ధాత్మ పావురం వలె యేసు ప్రభుకు దిగి వచ్చింది. యేసు ప్రభు ప్రజలారా హల్లెలూయా. అంటే మనం పరిశుద్ధంగా జీవించి పరిశుద్ధమైన మార్గంలో ముందుకు సాగినప్పుడు నువ్వేం కావాలంటే ఆయన, అందుకే దావీదు అంటాడు 25వ కీర్తనలో ఏమంటాడు అక్కడ అంటే, నా మార్గములను నువ్వు నాకు తేటపరచుము అంటాడు అక్కడ. ఏంటి తేటపరచాలట? నీ మార్గమును నాకు తేటపరచుము అంటాడు. 25వ కీర్తన చదవమ్మా. చూడండి, నీ మార్గము నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. చూడండి ప్రేమ జన్మ అంటే దేవుని పిల్లలమైన మనము ఏం కావాలట? నీ దేవుని యొక్క మార్గం. ఎందుకనంటే ఆయన యేసు ప్రభు కంటే ముందుగానే వచ్చాడు, కానీ మార్గము సరళం చేశాడు. అంటే నీ ద్వారా ఏంటంటే అనేకులు నడవడానికి నువ్వేం చేయాలంటే దేవుని యొక్క ఏం చేయాలంటే మార్గాన్ని నువ్వు సరళం చేయాలి. నువ్వేం కావాలంటే ప్రజలకు ఒక మార్గమై ఉండాలి. ప్రజల హల్లెలూయా. ఎందుకంటే చాలా మంది చూస్తే అడ్డుబండలు ఉంటారు. అడ్డుబండ ఏంటిది? పాపం. అంటే దేవునితో నడవరు, నడిచే వాళ్ళను నడవనియరు, వీళ్ళు నడవరు, వీళ్ళు ప్రార్థన చేయరు, చేయని వాళ్ళను కూడా చేసే వాళ్ళను కూడా చేయలేరు. ఎందుకనంటే అడ్డుబండలు ఎక్కడికైనా కానీ త్వరగా వెళ్తారు, కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకు మార్గం కనబడదు, గుడ్డోళ్ళు అయ్యింది. అందుకే ఇక్కడ అంటాడు కదా, యెహోవా నీ మార్గము నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. అంటే ప్రేమను తెలివారా, యోహాను యేసు ప్రభు కంటే ముందుగా వచ్చేసి ఏం చేసిండు? యేసు ప్రభుకు మార్గాన్ని సరళము చేసిండు. ఒక దేవదూతగా నీవు ఈ లోకంలో పరిగణించబడాలి.
ప్రజలలో హల్లెలూయా. నువ్వేం కావాలంటే నువ్వు ఒక మార్గమై ఉండాలి. యేసు ప్రభు ఏమన్నా అంటే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అంటే దేవుని నువ్వేం కావాలంటే ఒక మార్గము చూపించే ఒక వ్యక్తిగా ఉండాలి. ప్రజలలో హల్లెలూయా. యేసు ప్రభు పుట్టగానే ఒక నక్షత్రం ఉదయించింది. ఎందుకనంటే అది జ్ఞానులకు త్రోవ చూపించింది. ప్రజలలో హల్లెలూయా. అంటే మనం ఏం కావాలంటే లోకంలో ఉన్న అనేకులకు దేవుని యొక్క మార్గాన్ని తెలియపరిచే మార్గాన్ని చూపించే బిడ్డలముగా మనం ఉండాలి. ప్రజలలో హల్లెలూయా. అయితే మనం మాట చూస్తే లూకా సువార్తలో ఈ మాట ఉంటుంది చూడండి ప్రేమదేమ. లూకా సువార్త చూడండి. లూకా సువార్త 3వ అధ్యాయము 21వ వచనమా. ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి, అంటే ప్రార్థన ద్వారా ఆకాశము తెరవబడాలి. హల్లెలూయా. అంటే ఆకాశము తెరవబడి ఏం కావాలి? నీకేం కావాలి? ఏం కావాలంటే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఎందుకనంటే యేసు ప్రభు బాప్తిసం పొంది ఏం చేసిందంటే పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడింది. ఆకాశము తెరవబడింది. కానీ చాలామందికి తెరవబడుతున్నాయో మూతపడుతున్నాయో తెలియదు. దేవుడు ఆకాశం నుండి ఒక ఆజ్ఞ ఇస్తా అంటాడు. అందుకే నేను ఇందాక చెప్పాను, వాళ్ళు తడువు చేయక, ఎందుకంటే బాప్తిసం పొంది ప్రభు నామంలో ప్రార్థన చేసి నీ పాపములను కడిగి వేసుకో. నువ్వు కడగబడిన వారిని బట్టి అబ్బో అయ్యా నేనెంత గిత్త మల్లంగా ఉన్నది, నేను కడుక్కోవాలని ఇష్టపడతాను, సరి చేసుకోవాలని ఇష్టపడతాను. అయితే మనం కనుక చూస్తే ప్రేమ ద్వారా కడగబడినట్టుగా వారి జీవితాలు ఉన్నాయి. అయితే వాళ్ళు ఆకాశము తెరవబడింది. ఎలా? యేసు ప్రభుల వారు ప్రార్థన చేస్తే, ఈ దానియేలు ప్రార్థన చేస్తే సింహాల బోన్లో నుంచి విడిపించబడాడు. అయితే దేవుడు ప్రార్థన చేసినప్పుడు ఆకాశానికి ఆజ్ఞ ఇస్తా అంటాడు. ఆజ్ఞ ఇచ్చి ఏమంటాడు చూడండి ప్రేమ చూడండి. కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము 3వ వచనం. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. చూడండి, కష్టంలో ఉన్న వారిని రక్షిస్తాడు, ఆత్మను పొందకపోతే ఆత్మను కుమ్మరిస్తాడు, సహాయం కలిగిన వారికి సహాయం చేస్తాడు, గుండె చెదిరినప్పుడు ఆదరిస్తాడు, కృంగినప్పుడు లేవనెత్తుతా అంటాడు. దేని ద్వారా? ఎందుకనంటే చూడండి, ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నిన్ను రక్షించును, నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు ఏం చేయాలంటే దేవుడు కృపా సత్యములను పంపుతా అంటాడు, కృప చూపుతా ఉంటాడు. అందుకే నేటి జీవితంలో ఎందుకనంటే ఆకాశానికి ఆజ్ఞ ఇచ్చాడు. అందుకే దేవుడు ఎందుకనంటే అప్పుడు కూడా యేసు ప్రభుల వారు కూడా ప్రార్థన చేయగానే ఆకాశము నుండి ఏం చేస్తుందంటే తెరవబడినప్పుడు పరిశుద్ధాత్మ ఎలాగొచ్చిందమ్మా? చూడండి లూకా సువార్త 3వ అధ్యాయం 22వ వచనంలో, పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చాను. ఎవరి మీదకి దిగి వచ్చేసింది? యేసు ప్రభుకు దిగి వచ్చింది. నీపై కూడా దిగు రావాలి. వాళ్ళు మేడ గదిలో యేసు ప్రభు ఏం చేసిందంటే వాళ్ళు ఆ మేడ గదిలో 120 మంది ఏక మనసుతో ప్రార్థన చేసిండు, ఎడతేక స్తుతించిండు. దేని కొరకు? పరిశుద్ధాత్మ శక్తి కొరకు. ఇంకా చాలా మంది పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే ఏం చేస్తారంటే కృంగిపోతా ఉంటారు, చల్లబడిపోతూ ఉంటారు, వెనుకబడిపోతూ ఉంటారు, దూరం అయిపోతూ ఉంటారు. వాళ్ళు ప్రార్థన చేయని లోకస్తుల వలె జీవిస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వలె ఆయన మీకు దిగివచ్చును. అప్పుడు అంటాడు
అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు. అప్పుడు ఏమంటాడు? అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను. అంటే నువ్వు కడగబడినప్పుడే దేవుడు ఆనందిస్తాడు. నువ్వు కడగబడకపోతే ఇక్కడ కడగబడినట్టు కడగబడి మరల లోకంలో పోయి పంది కదా పొరినట్టుగా ఆ బురదలో, లోకములో, పాపములో, రొచ్చులో పడితే దేవుడు దుఃఖపడతా అంటాడు. నీకు ఆశీర్వాదం రాదు. అప్పుడు నీకు దేవుని ఉగ్రతే వస్తాడు. ఎందుకు అనంటే ఎందుకంటే నువ్వు రక్షణ పొందుటకే దేవుడు నిన్ను నియమించుడు కానీ ఉగ్రత పాలవ్వడానికి దేవుడు నియమించాడు. ప్రజలు హల్లెలూయా. అందుకే ప్రేమ దేవుని ద్వారా మన జీవితంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పరిశుద్ధాత్మ అలాగున, ఎందుకంటే దేవుడు నిన్ను అనాలి ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, తర్వాత నేను నీ యందు నేను ఆనందించుచున్నానని దేవుని యొక్క స్వరము వినగలగాలి. అయితే వినగలగాలంటే దేవుని యొక్క ఆత్మచేత నింపబడాలి. దేవుని యొక్క ఆత్మచేత నింపబడాలి. అంటే నువ్వేం కావాలంటే పాపాన్ని, లోకాన్ని సమాధి చేయాలి, బాప్తిసం పొందుకోవాలి. తర్వాత ప్రార్థన ద్వారా ఏం చేయాలంటే వాక్యం ద్వారా నువ్వు ప్రతిదినము కడగబడాలి. ప్రతిదినము నువ్వు కడగబడి ఏం కావాలంటే కడగబడి ప్రార్థన చేస్తా అంటే దేవుని యొక్క ఆత్మ నీ పైకి దిగిరావాలి. వాళ్ళు మేడ గదులు ఏం చేశారంటే ఎడతెగక ఏక మనసుతో ప్రార్థన చేశారు. ఎందుకు ప్రార్థన చేశారంటే చూద్దాం మనం అపోస్తుల కార్యం. ఎందుకంటే అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో చూద్దాం ప్రేమ ద్వారా. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 2వ అధ్యాయము చూడండి 17వ వచనాన్ని మనం చదువుదామా? అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఎందుకు అనంటే ఒక ప్రవక్త ఏవేలు ప్రవక్త ప్రవచించుడు ఎప్పుడో ఈ ప్రవచనము జ్ఞాపకం చేసుకొని, ఎందుకనంటే దేవుని యొక్క ఆత్మ కొరకు వాళ్ళు ప్రయాసపడ్డలు. ప్రేమ దేనివల్ల ఎలా ప్రయాసపడ్డరు? ఎందుకనంటే తండ్రి వాగ్దానం చేశాడు. ఎందుకంటే మనుషులందరి మీద, ముసలి వాళ్ళు కాదు, అందరిపైన, వయసు వాళ్ళు, ఏ భేదం లేకుండా అందరిపైన దేవుని ఆత్మను కుమ్మరిస్తాడు. ఎందుకనంటే దేవుని యొక్క ఆత్మ లేకపోతే, అందుకే నావాడు కాడు అన్నాడు. దేవుని యొక్క ఆత్మ లేకపోతే దేవుడు నువ్వు ప్రియ కుమార్తెగా నువ్వు బ్రతకలేవు. ఎందుకంటే ప్రియ కుమారుడిగా జీవించలేవు. తర్వాత దేవుడు నిన్ను బట్టి ఏమాత్రం కూడా సంతోషపడడు. నీ శరీరానుసారంగా శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి ఏమైనా తిండి కొరకే, ఈ లోక కార్యాల కొరకే, ఈ లోకమైన పాటల కొరకే నువ్వు ప్రయాసపడితే దేవుడు దుఃఖపడతాడు. అనేకుల జీవితాలు ఇదే జరుగుతుంది. కానీ దానియేలును బట్టి సింహాల బోనుకైన సిద్ధమైంది. దానియేలు ముమ్మారు ప్రార్థన చేశాడు. అందుకే ప్రేమ దేవులారా, ఎందుకు అనంటే దేవుడు ఆదిలో వాగ్దానం చేశాడు. లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనంలో చూడండి. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసింది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణములో నిలిచి ఉండు. అంటే యెరూషలేము పట్టణం అనగా సంఘములో దేవుని శక్తి పొందే వరకు, దేవుని అభిషేకం పొందే వరకు, దేవుని బలము పొందేంత వరకు, దేవుని కృపను పొందే వరకు, దేవుని మహిమను పొందే వరకు, దేవుని స్వరూపం పొందే వరకు వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే దేవుని మందిరంలోనే ఉన్నారు. ఈనాటి ప్రజలకు ఏమైందంటే భక్తి కొరకున్న ఆలోచన తప్ప వేరే దానికి లేదు. దేవుని రాజ్యం కొరకు నేను సిద్ధపడాలనే ఆలోచన లేదు. ఎందుకనంటే
వాళ్ళ అనేక మంది ఈ లోకమైన వాటి కొరకే పరిగెడతా ఉన్నారు తప్ప దేవుని కొరకి, దేవుని నుంచి పొందుకోవలసినవి నేను ఇంకా పొందుకోవలేదు, నేను సరి చేసుకోవాల్సిన దాన్ని నేను ఇంకా సరి చేసుకోలేదు అని వాళ్ళకు ఎలాంటి వేదన కానీ, పశ్చాత్తాపం కానీ, పాపముల గురించిన పశ్చాత్తాపం కానీ, ఇంకా లోకముల గురించిన పశ్చాత్తాపం కానీ, నా పాపాలు నేను ఇంకా పాపం నుంచి నేను విడిపించబడలేదు, ఎందుకంటే ఇంకా తలంపుల్లో ఇంకా పాపపు తలంపులే ఉన్నాయి, నాకు ఇంకా పాపపు కోరికలే కలుగుతూ ఉన్నాయి, పాపపు ఆలోచనలే కలుగుతూ ఉన్నాయి, నేను ఇంకా ఈ వీటి వల్ల ఇంకేం చేస్తున్నానంటే నేను సరిగ్గా ప్రార్థించలేకపోతున్నాను, మందిరంలో ఒక 3 దినములైన ఉపవాసం చేస్తా అని ఒక ఆలోచన. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏం చెప్పాడంటే, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసింది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు. పట్టణము అంటే యెరూషలేము పట్టణం, సంఘములో నిలిచి ఉండుడి, సంఘములో నిలిచి ఉండుడి. అయితే వాళ్ళు ఏం చేసిందంటే ఇక్కడ అందరూ కూడా ఏం చేసిందంటే 52, 53 వచనము చేస్తే వారు ఆయనకు నమస్కారం చేసి మహానందముతోనూ యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఈనాడు దేవుని సన్నిధికి రావాలంటే ఆనందంతో రావాలి, కష్టముతో వస్తా ఉన్నారు. ఆదివారం ఎందుకు వచ్చింది అని అనుకుంటున్నారు చాలామంది. ఎందుకనంటే ఎక్కడికైనా ఉరుకుతావు, ఫస్ట్ బాగా స్పీడ్గా ఏ కార్యానికైనా వెళుతావు, దేవుని దగ్గరికి వచ్చేసరికే కాళ్ళు రావు, దేవునికి ఇవ్వడానికి చేతులు రావు, దైవ సన్నిధిలో ప్రార్థన చేయడానికి నోరు రావు, దేవుని వాక్యాన్ని చదవడానికి, దేవుని సన్నిధిలో గడపడానికి వారికి మనసు రాదు. కారణం ఏంటంటే వీళ్ళు పాపాన్ని సమాధి చేయలేరు. ఆ పాపం ఏం చేస్తుందంటే వెనుకకు లాగుతాడు, లోకాశల కొరకు లాగుతాడు. అందుకే చూడండి వాళ్ళు ఏం చేసినట్టే వారు ఆయనకు నమస్కారం చేసి మహానందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రాలు చేస్తూ ఉన్నారు, ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, ఆరాధనలు చేస్తూ ఉన్నారు. ఎందుకు? దేవుని శక్తిని నేను పొందాలి, దేవుని అభిషేకం పొందాలి, దేవుని బలమును పొందాలి, దేవుని కృపను పొందాలి, దేవుని మహిమను పొందాలి, దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలి అని వాళ్ళకు ఆనాడు యొక్క ప్రజల యొక్క దాహం ఏంటంటే ఆత్మ సంబంధమైన దాహం. ఈనాడు ప్రజల యొక్క పరిస్థితి ఏంటంటే ఈ లోకమైన వాటి కొరకే పరిగెడతా ఉన్నారు, కానీ దేవుని గురించిన ఆత్మదాహం లేదు, అభిషేకముల గురించిన దాహం లేదు. ఏది కోల్పోతున్నామో తెలియట్లేదు, ఏమి నష్టపోతున్నామో తెలియట్లేదు. అందుకే ప్రేమను తెలియాలి. అందుకే వాళ్ళు ఎడతెగక ఏం చేసిండ్రు, ఎడతెగక వాళ్ళు ఏం చేసిండ్రంటే ప్రార్థన చేసిండ్రు, ఏక మనసు కలిగి ఉపవాసం ఉన్నారు. అందుకే మనము ఒకప్పుడు కొత్త నిబంధన సౌలు కనుక చూస్తే ఒకప్పుడు హింసకుడు, హానికరుడే, అనేకుల్ని కూడా ఏం చేసిండు, చంపిన వాడు ఒకప్పుడు ఏం చేసిండంటే దేవుడు తనను దర్శించగానే ఆయన ఏం చేసిండంటే ఆ సౌలు ఒకసారి దేవుడు దర్శించగానే ఆయన ఆ దేవుని యొక్క వెలుగు అతన్ని ప్రకాశించగానే ఏం చేసిందంటే అతడు గుడ్డివాడైపోయి ఏం చేసిందంటే అతడు 3 దినములు అన్నపానములు పుచ్చుకొనకుండా దేవుని సన్నిధిలో ఉన్నాడు. చూడండి చూడండి అపోస్తల కార్యము 9వ అధ్యాయము 9వ వచనం. అతడు 3 దినములు చూపులేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనకుండెను. చూడండి ప్రేమదేని ద్వారా ఎందుకు అనంటే ఆయన అలాగున ఏం చేసిందంటే అలాగూ అన్నపానములు పుచ్చుకోకుండా ఉపవాసముతో ఉన్నాడు. ఎందుకు ఉపవాసముతో ఉన్నాడు? తన పాపపు క్రియలు అన్నీ పోవడానికి. ఇక్కడ చూడండి మంచి మాట చదువుదాం, 18వ వచనం. అప్పుడు అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. చూడండి తరువాత ఆహారం పుచ్చుకొని
చూడండి ఏంటిది, కన్నులలో నుండి ఏంటిది, కన్నుల నుండి పొరల వంటి అహంకారమైన చూపులు, పొరలు, పాపము పొరలు, శాపము పొరలు, ఆ పొరలు రాలిపోవాలి, అహంకారం పోవాలి, కోపం పోవాలి. ఎందుకంటే దుష్ట సాంగత్యం పోవాలి, చెడు సాంగత్యం పోవాలి. పోతేనే కదా నువ్వు ఆత్మను పొందుకోగలుగుతావు. ఉట్టిగా రాదు ఆత్మ. ఏదో ఎందుకంటే నుప్పు మీద ఉప్పేసి పుట్టుకుమని ఒక పరార్థం చేసినా అయిపోయిందని అనుకుంటాం. ఎందుకనంటే ఆయన ఏం చేసిండు, అప్పుడే అతని కళ్ళ నుండి పొరల వంటి రాలగా దృష్టి కలిగి, అప్పుడే ఏ దృష్టి వచ్చింది, ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి, ఈ నేత్రాలు కాదు. అందుకే ఈ యుగ సంబంధమైన దేవత వీళ్ళని ఏం చేస్తున్నదంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ యుగ సంబంధమైన దేవత అట వారికి ఏం చేసింది, వారి మనోనేత్రాలు వెలుగకుండానట ఏం చేశాడట, గుడ్డితనము కలగజేసిందట. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తమాట ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలిగింది. గుడ్డలు తడులాడుతాను, దేవుని మార్గం కనబడదు గుడ్డలు. ఎందుకంటే దేవుని దగ్గరికి వచ్చేసరికి దేవుని మార్గం కనబడదు. అంటే వీళ్ళు ఏం చేసిందంటే ఇంకా పాపాన్ని ఓడవకపోయేసరికి అపవాదం ఏమంటుందంటే వీడు నావాడే, సినిమాలు చూస్తాడు కాబట్టి వీడు నావాడే, బాగా నిద్రపోతుంది కాబట్టి వీడు నావాడే, ఈ కుటుంబం మా ఫ్యామిలీ. అయ్యగారు అట్లా చెప్తాడు, మీరు మంచిగా అక్కడ విని శుభ్రంగా తిని నోరు తెరిచి పడుకొని మంచిగా. అందుకే ప్రేమ ద్వారా అందుకే ఈనాటి జీవితంలో మనం బైబిల్లో గ్రంథం కనుక చూస్తే బైబిల్లో ఒక ప్రవక్త మాట్లాడుతూ ఉంటాడు చూడండి. ఎందుకనంటే వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి ఇక్కడ అంటాడు, మాట్లాడతాడు. హబక్కూ రాసిన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనమా చూడండి, నువ్వు చాలా మంది జనములను నాశనము చేయుచు నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు. విను, నీ దురాలోచనల వలన నీ ఇంటి వారికి అవమానం తెచ్చి ఉన్నావు. ఆలోచన వస్తే వెళ్తూనే ఉంటా అంటాడు, ఆలోచన వస్తే మీకు వెళ్తూనే ఉంటా అంటాడు. కానీ దేవుని గురించిన ఆలోచన రాదు. ఎందుకనంటే కడగవాళ్ళే, అప్పుడు ఎట్లా ఉన్నది ఇప్పుడు అట్నే ఉన్నది. కానీ దానియేలు చూస్తే నేర స్థాపన చేసిన వాళ్ళు అప్పటికి కూడా చూసినప్పుడు కూడా ఒక మచ్చ కనబడలే. దానియేలు ఏ లోపము లేనివాడుగా ఉన్నాడు. దానియేలు సింహాల పోలుకైనా సిద్ధమైంది కానీ ప్రార్థన జీవితాన్ని మానుకోలే. పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకున్నాడు, పరిశుద్ధతలో పెంపొందించబడ్డాడు. దానియేలు ఒక ప్రత్యేకించబడిన వాడుగా ఉన్నాడు. దానియేలు అభిషేకం పొందిన వాడుగా ఉన్నాడు. దానియేలు దేవుని యొక్క ఆత్మను పొందిన వాడుగా ఉన్నాడు. దానియేలు దేవుని యొక్క బలము కలిగి ఉన్నాడు. దానియేలు దేవుని యొక్క శక్తి కలిగి ఉన్నాడు. అయితే అందుకే దానియేలు ఏం చేసినంటే ఆ 120 మందిలో ఏం చేసినంటే ఆ ప్రధానమైన వారిలో ఇతన్ని ప్రాముఖ్యమైన వ్యక్తిగా మార్చాడు దేవుడు. మరి నువ్వు పనికి మాలిన బ్యాచ్ తోటి కొంతమంది ఉంటాంటారు కదా. దానియేలు చూడండి, దానియేలు 6వ అధ్యాయం, దానియేలు 6వ అధ్యాయము 1-2 వచనాలా. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై
120 మంది అధిపతులను నియమించుటకు ఆ. దర్యావేషునకు ఇష్టమాయెను. ఆ. వారిపైన ముగ్గురిని ఆ. ప్రధానులుగా నియమించెను. ఆ. ఆ ముగ్గురులో దానియేలు ముఖ్యుడు. చూడండి, నువ్వు దేనిలో ముఖ్యంగా ఉన్నావు? పనికి వాళ్ళ బ్యాచిల్లా, ప్రార్థన చేసే బ్యాచిల్లా, వాక్యం చదివే బ్యాచిల్లా, వాక్యాన్ని నిర్లక్ష్యం పెట్టే బ్యాచిల్లా, ఆరాధన చేసే గుంపుల్లా, దేవుని కొరకు ఒక సాక్షిగా. ఎందుకనంటే మన జీవితము దేవునికి సాక్షార్థముగా. దానియేలు ఏం చేశాడంటే వారి ముఖ్యమైన వాడిగా ఉన్నాడు. ముఖ్యమైన వాడిగా దానియేలు జీవితం ఉన్నాడు. ఎందుకనంటే దానియేలు జీవితంలో చూడండి, అక్కడ మనం చూద్దాం ప్రేమేదైనా 3వ వచనం 4వ వచనం చదువుదాం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. విను, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. మనం అర్థం గుడికి అర్థం, బుద్ధి మారదు, ఆలోచనలు మారవు. ఎందుకంటే కడగబడలేదు, వింటము విడిచిపెడతాం. దానియేలు కడగబడిండు, ప్రత్యేకించబడిండు. ఈ దానియేలు అతిశ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొందిండు. ఒక ప్రఖ్యాతి నొందినవాడు. నీకే ఎక్కడ ఉన్నది ప్రఖ్యాతి? నువ్వు చేస్తున్న ఉద్యోగంలా, నువ్వు చదువుతున్న చదువుల్లా, నువ్వు చేస్తున్న పని దగ్గరనా, నువ్వు ఉన్న ఊరిలోనా? దేవుని మనం చూడాలి, మన క్వాలిటీనెస్ మన భక్తి జీవితంలో చూడాలి. ఎందుకు అనంటే రేపు రాబోయే దినంలో భయంకరమైన దినాలు వస్తాయి. ఈనాడే ప్రార్థన లేకుంటే, ఈనాడే పరిశుద్ధత లేకపోతే నీ పైన అపవాది చూపిస్తుంది, నువ్వు పరిశుద్ధురాలువా, నువ్వు పరిశుద్ధుడివా. అపవాది నేరారోపణ చేస్తా అంటది. అయితే చూడండి ప్రేమ దేనివారా, ప్రఖ్యాతి నుండి ఉన్నాడు కనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమించవాలని రాజు ఉద్దేశించాను. అందుక ప్రధానులు అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవాలని ఉండి తగిన హేతువు కనిపెట్టి చూడేది. నిన్ను చూపెడతాను. లోకంలో ఏం చేస్తా అంటారు? నీ మాటను బట్టి చెప్తా అంటారు నువ్వు ఎంత జవడాల సిరు అని, లేదా నువ్వు పరిశుద్ధురాలు అని చెప్తాను, లేదా నువ్వు ప్రార్థన పరురాలు అని చెప్తాను, లేదా నువ్వు దేవుని బిడ్డవని చెప్తావు, నువ్వు దేవుని యొక్క కుమార్తెవని చెప్తా ఉంటావు. లేకుంటే ఈమె ఎక్కడదయ్యా, పనికి మాలిన ఆమె కదా, ఆమె మారిందా, గుడికి వచ్చడే సార్, మీరు కనబడ్డప్పుడే ఆమె అట్లా కనబడుతుంది కానీ తప్ప మీరు వెళితే ఆమె వేషం వేరే సార్ అంటారు. అందుకే ప్రియమైన దేవుని ద్వారా మనం కనుక చూస్తే దానియేలు లోపల ఏదైనా ఒక నింద మోపవాలని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. చూసావా? చూడండి, మనం పరీక్షించుకునే సమయం. ప్రైజ్ల హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే మనల్ని మనము పరీక్షించుకునే సమయం ప్రేమ దేవుని ద్వారా మనము